హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ప్రభుత్వం 3 కీలక బిల్లులైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై ప్రతిపక్షాలైతే తీవ్ర విమర్శలైతే చేస్తున్నాయి. అసలు ఏ బిల్లులు ప్రవేశపెట్టారు, దానిపై ఎందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లోక్సభ ఎదుటకు పదవుల తొలగింపు బిల్లులు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. 3 బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా బిల్లు కాపీలను చించి హోంమంత్రిపైకి విసిరిన విపక్ష సభ్యులు. ఇక బిల్లులను జేపీసీకి పంపిన ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన కీలకమైన నిర్ణయం అయితే నిన్న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. 30 రోజులు కస్టడీలో ఉంటే సీఎం, పిఎం, అలాగే సీఎం అయినా, పిఎం అయినా, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులైనా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులైనా కానీ ఆ పదవిలో నుంచి తొలగిపోవాల్సిందే అంటూ దానికి సంబంధించిన బిల్లునైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు సైతం నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే పిఎం, సీఎం మొదలు కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలుగా రూపొందించిన 3 బిల్లులను లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రవేశపెట్టారు. ఇక వీటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పలువురు సభ్యులు బిల్లు కాపీలను చించేసి అమిత్ షాపై విసిరివేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది అంటూ మనకైతే ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే ఒక కీలకమైన బిల్లులనైతే ప్రతిపక్షాలు విమర్శించాయి అని చెప్పేసి అమిత్ షా అయితే చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి అంటే బిల్లుకు సంబంధించిన పూర్తి వార్త మనం ఇది ఒకసారి చూద్దాం. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు వారి పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 కీలక బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక వాటిలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెంట్ బిల్లు, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెంట్మెంట్ బిల్లు 2025 ఉన్నాయి. ఇక వీటి ప్రకారం పిఎం, సీఎం మంత్రులు 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించదగిన కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లోనే ఉంటే వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది అంటూ అమిత్ షా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక 31వ రోజున అంటే 30 రోజులు జైల్లోనే ఉండి వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు రాజీనామా చేయకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తారు అంటూ ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆరోపించాయి అంటూ మనకైతే రావడం జరిగింది. 30 రోజులు కనుక ఎవరైనా ఒక నేరారోపణపై శిక్ష పడి జైల్లో కనుక ఉంటే 30 రోజులు దాటితే ఆటోమేటిక్గా 31వ రోజు వారి పదవి నుంచి వారు ఉపసంహరణ చేసుకోవాల్సి వస్తుందంటూ నిన్న అమిత్ షా అయితే చెప్పడం జరిగింది. దీనిపై ఇక ప్రతిపక్షాలు కావాలనే వీరు ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టి ప్రతిపక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులపై వారు కేసులు పెట్టి జైల్లో వేసి ముఖ్యంగా వారిని 30 రోజుల పైన జైల్లో ఉంచి వారి పదవిని తీసేయాలనే ఒక లోపాయికారి ఉద్దేశంతోనే ఇటువంటి బిల్లులని ప్రవేశపెట్టారు అంటూ ప్రతిపక్ష సభ్యులైతే తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఏంటంట ఈ బిల్లుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రతిపక్షాలకు సూచించింది. అయితే ప్రతిపక్షాలు తమ ఆందోళన విరమించకపోవడంతో నిరసనల మధ్య బిల్లు కోసం అమిత్ షా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
అయితే బిల్లును ప్రవేశపెట్టే నోటీసును సభ్యులకు 7 రోజుల ముందుగానే ఇవ్వలేదని, దాని కాపీలను కూడా సకాలంలో పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అంటూ కూడా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించిన బిల్లుకు సంబంధించిన కాపీలను మాకు సకాలంలో పంపిణీ చేయలేదు అని కూడా ప్రతిపక్షాలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి ప్రస్తుతం చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తొలగించడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఉంది. దీని ప్రకారం పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడికి 2 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితేనే సభ్యత్వం కోల్పోతారు. అలాగే తీవ్రమైన నేరారోపణ కారణంగా అరెస్టు చేయబడి నిర్బంధించబడిన సీఎం లేదా మంత్రిని తొలగించడానికి ఎటువంటి నిబంధన లేదు. అందువల్ల అటువంటి సందర్భాలలో సీఎం లేదా మంత్రులను తొలగించడానికి కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది అంటూ చెప్పారు. ఇక దీనికోసం 1963 కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 45, రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 AA, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని సెక్షన్ 54ను ప్రభుత్వం సవరిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనల ప్రకారం సీఎం మంత్రులు దోషులుగా నిర్ధారించకుండానే ఆ పదవి నుంచి తొలగించవచ్చు. అటువంటి బిల్లుని మేము ప్రవేశపెట్టామంటూ కూడా అమిత్ షా అయితే చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ మధ్యయుగంలోకి వెళ్తున్నాం, ఇటువంటి చర్యలు తగదు అంటూ ఆయన నిన్న చాలా కీలకంగా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎం మంత్రులను తొలగించే బిల్లుపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్డీఏ తీరును చూస్తామని ఈడీని ఆదేశించగలదు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తిని 30 రోజులుగా బహిష్కరించగలదు అని ఆయన చెప్పడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా ఎన్డీఏ తీరు చూస్తుంటే వారు ఎవరినైతే అనుకుంటారో వారిని తలుచుకుంటే వారిపై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి వారిని 30 రోజులకు పైగానే జైల్లో ఉంచగలదు. అలా ఉంచి వారి పదవుల్ని తొలగించే అవకాశం ఉంది. ఇది వీరు కావాలనే ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టారు అంటూ ఇది కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించడం జరిగింది. ఆయన ఏ విధంగా స్పందించారో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బిల్లును రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన వర్ణించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అధికారాల విభజన సూత్రాన్ని ఈ బిల్లులు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఇక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును దెబ్బతీస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. ఇది ఎన్నికైన ప్రభుత్వానికి మరణశిక్ష విధించడమే అవుతుంది అంటూ ఆయన నిన్న చాలా కీలకంగా కూడా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ఎన్నికైన ప్రభుత్వానికి మరణశిక్ష విధించడమే అవుతుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చడానికి భారత రాజ్యాంగాన్ని సవరించబోతున్నారు అని ఆయన కీలకంగా కూడా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక ముఖ్యంగా దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చడానికి ఇటువంటి బిల్లులని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందంటూ కూడా ఆయన చాలా కీలకంగా అయితే వ్యాఖ్యానించడం అయితే జరిగింది. చూస్తూనే ఉండండి డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.